సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలో గల తమ్మర దొరకుంట గ్రామాలలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోదాడ పిఎస్సిఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివార్లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ఈ కేంద్రంలో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ధాన్యం కొనుగోలు మంచిగా నడుస్తుందని అన్నారు. రైతులు పంటను తీసుకుని వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకుని మంచిగా సహకరిస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 60,000 ఎంటీలకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు కూడా వారి యొక్క నగదు బ్యాంకులలో నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా మండల పరిధిలోని అల్వాల్పురం గ్రామంలో ఉన్న వెంచర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలోని ఆర్డీఓ సూర్యనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్లు ఓరగంటి శ్రీనివాసరెడ్డి, కొత్త రఘుపతి, ఏఓ రజని, సిఇఓలు కృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పచ్చగా కోసుకున్నావా? వెరీ గుడ్. మరి ఎన్ని రోజులు ఇది పూర్తి కావాలి? ఇప్పుడు ఎన్ని రోజులు పోతే మూడు कितना लोग हैं?